నమస్కారం, జై న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ప్రధానాంశాలు. మీర్పేటలోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్న తెరాస ఎంపీలు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై అక్కసు చూపించారనే ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ధరలపై వెల్లువెత్తుతున్న నిరసనలు. సిపిఎం నేతలు వినూత్న రీతిలో ఆటోలను లాగుతూ ఆందోళన. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అమెజాన్ మరియు బాల వికాస్ సంస్థ ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 7 లక్షల విలువ చేసే కంప్యూటర్లను అందజేసిన బాల వికాస్ సంస్థ సేవలకు అభినందనలు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపులాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, డీఈఓ సురేందర్రావు, ప్రధాన ఉపాధ్యాయులు సరళ, బాల వికాస్ ప్రతినిధి శౌర్యారెడ్డి, అమెజాన్ సంస్థ ప్రతినిధి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటున్నందరికీ కూడా ఒక పోర్టల్ ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఈరోజు కంప్యూటర్ ల్యాబ్ ఏదైతే ఓపెన్ చేస్తున్నామో అమెజాన్ సంస్థ నుండి మా పెద్ద మనిషి మా అధికారులు వచ్చున్నారో వాళ్ళ సంస్థలోనే మీరు పై లెవెల్ అధికారులుగా ఉండేటట్టు కావాలంటే డెఫినెట్గా మీరు బాగా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. స్కూల్ కావాల్సిన ఏమున్నా కూడా ఒక నా నియోజకవర్గంలో ఇంచుమించు ఒక 3 కోట్లు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు. ఒక దగ్గర 50 లక్షలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టున్నారు. మహేశ్వరం హెడ్ క్వార్టర్ లో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టున్నారు. కందుకూరులో ఒక స్కూల్ తీసుకొని ఇంచుమించు ₹1 కోట్లతోని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తా ఉన్నారు. చాలా స్కూల్స్లలో ఇలాగే కంప్యూటర్స్ అన్ని కూడా ఇచ్చున్నారు. వచ్చే వరకు డిజిటల్ క్లాసెస్ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటు డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో మన ఊరు మనబడి కార్యక్రమంలో దాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కేటీఆర్ గారు ఎక్కడో అమెరికా పోయి ఉన్నారు, కానీ ప్రభుత్వంలో బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారనే దానికి ఇప్పుడు నిదర్శనం. అక్కడ ఉండి కూడా అక్కడికి వెళ్ళి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తూ రోజు ఒక కంపెనీని ఈ రాష్ట్రానికి ఇన్వైట్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళతో అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతూ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కూడా అక్కడున్న ప్రవాస ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో, భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా దీనికి సహకారం అందించమని ఈరోజు ఒక పెద్ద మీటింగ్ పెట్టినారు. అక్కడ మీటింగ్ పెట్టి ఆ పోర్టల్ ఇనాగ్రేషన్ కూడా నన్ను ఇక్కడ నుండి కంపల్సరీ లాగిన్ కమ్మని, అంటే ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ, ఎవరు గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ ఈరోజు గౌరవ మంత్రి గారు తీసుకుంటున్న, కేటీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం అక్కడి నుండి కూడా మీరు మాట్లాడగలిగారు. జిల్లాలు కూడా సంబంధించిన పిల్లలు కేటీఆర్ గారితో మాట్లాడగలిగారు. చాలా గొప్ప సంతోషమైన విషయం. ఆ విధంగా ఈ కార్యక్రమాలు సక్సెస్ కావడానికి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రభుత్వం తరఫున మంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న కార్యక్రమాన్ని మీరే స్వయంగా ఈరోజు చూస్తున్నారు. తప్పకుండా మన ఊరు మనబడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున అన్ని కూడా ఈరోజు అంతో ఇంతో కొంత పని మొదలుపెట్టి మన జిల్లాలో కూడా స్కూల్ మార్పు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై అక్కసు చూపించారని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం అందలేదని కేంద్రం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల రిజర్వేషన్లపై మంత్రి మోదీతో సీఎం కేసీఆర్ పలుమార్లు మాట్లాడారని, ఎన్నోసార్లు లేఖలు రాశారని ఆయన గుర్తు చేశారు. గిరిజనుల రిజర్వేషన్లపై 2017లో తీర్మానం చేసి పంపించామని 5 ఏళ్లు గడిచినా కేంద్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా కేంద్రం పచ్చి అబద్ధాలాడుతున్నారని పేర్కొన్నారు. 5 సంవత్సరాలుగా పోరాడుతున్న కేంద్రం స్పందించలేదని తెలిపారు. 21/3/2022లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్వశ్చన్ అడిగారు వాళ్ళు చెప్పినట్టు. సో ఫస్ట్ పాయింట్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక క్వశ్చన్ ఏమిటంటే whether there is any proposal, this is a proposal from the government of Telangana to increase the reservation for tribal. ఉందా లేదా ప్రపోజల్ వచ్చిందా లేదా వాళ్ళ మనసులో ఇంక్రీజ్ చేయాలన్నదా? ఎందుకంటే మేము ప్రతిసారి ఇంక్రీజ్ చేస్తున్నామని తెలంగాణ చెప్తా ఉన్నాం కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్లో నో సార్, నో ప్రపోజల్ అసలు. ఇది చెప్పారు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా అవును తప్పుదోవ పట్టడానికి అబద్ధం చెప్పాడు. ఎందుకంటే మేము అంతకుముందే తప్పులు తప్పడం కాదు, బిల్లు కూడా హౌస్ లోపల లెజిస్లేటివ్ హౌస్ లోపల
బిల్ నెంబర్ 6 బిల్ కూడా పాస్ చేయడం జరిగింది, నోటిఫై కూడా జరిగింది, గెజెట్ కూడా చేయడం జరిగింది అసెంబ్లీలో కూడా. చేసిన తర్వాత నాట్ ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు ది హోమ్ మినిస్ట్రీ. అంతకు ట్రైబల్ మినిస్టర్ చెప్పారు కాబట్టి ట్రైబల్ మినిస్టర్ గారు కూడా 18th నాడు 17th అన్నది నా దగ్గర లెటర్లో 18th నాడు 17th 18th నాడు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అని ఒక లెటర్ రాశాడు. ఆ హోమ్ మినిస్ట్రీ రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? ది అండర్స్టాండ్ ది డిసైడెడ్ అంటే డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్, యూనిటీ గవర్నమెంట్ ఈజ్ అప్ టు డిప్యూటీ సెక్రటరీ. What they take it? Right, to refer to the Ministry of Home Affairs, letter number so dated so of 18th September on the above mentioned subject, and to say that in so far as Ministry of Tribal Affairs is concerned, it is admitting as far as the Ministry of Total Affairs, Tribal Affairs Ministry is concerned, it supports the proposal contained in the bill. So there is a proposal, there is a bill, there is a content. మూడు ఉన్నాయి. ఈ మూడింటిని కూడా వాళ్ళ అప్రూవ్ చేస్తున్నాడు. ట్రైబల్ మినిస్ట్రీ హెస్ సెడ్ ఇట్. ద మినిస్టర్ హూ సెడ్ నో సచ్ ప్రపోజల్ కేమ్ అన్నాడు. ఆయన మినిస్ట్రీనే 18th నాడు 2017 ఒక సంవత్సరం కింద 3 సంవత్సరాల క్రితం అప్రూవ్ చేసి హోమ్ మినిస్ట్రీకి రాస్తున్నాడు. ఏంటంటే వీళ్ళ దగ్గర వచ్చింది ప్రపోజల్, మా కంటెంట్ కానీ లెటర్ కానీ బిల్ కూడా కరెక్ట్ ఉంది అంటే హోమ్ మినిస్ట్రీ కూడా ఇదే తీరుగా ఇప్పుడు ఫస్ట్ గెజెట్ చేసినప్పుడు వాళ్ళు అప్రూవ్ అండ్ దిల్ కరెస్పాండెన్స్. నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే ఫోకస్ ఏంటంటే ఒకటే పాయింట్, దట్ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అండ్ ద మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద త్రీ నో pretty well వాళ్ళకి తెలుసు there is a proposal to increase. చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె ఈశ్వరరెడ్డి ఆదేశాల మేరకు వాయల్పాడు, చింతపర్తి, మదనపల్లి, బి కొత్తకోటలో దాడులు నిర్వహించి మొత్తం 11 షాపుల పిన్న యజమానులు కేసు నమోదు చేశారు. రిటైల్ షాప్లో వంట నూనె ధరలు ఎంఆర్పీ కన్నా మించి అమ్మినా లెక్కకు మించి స్టాక్ నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం మల్లికార్జునరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామం వద్ద కత్తిపూడి పాల డైరీ నుండి విజయవాడ వెళ్తున్న ప్లాస్టిక్ క్యాన్లు వేసుకుని వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్లో అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమైంది. బాబు స్టాప్ ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన గంజాయిని తమ్మిలేరు జలాశయం ఒడ్డున స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉన్నతాధికారుల సమక్షంలో మంటల్లో కాల్చారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సత్యబాబు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలో పట్టుబడిన గంజాయి సుమారు 557 కిలోలు 2 జిల్లాల సరిహద్దు ప్రాంతమైన తమ్మిలేరు జలాశయం ఒడ్డున కాల్చివేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో గత 2 సంవత్సరాల్లో పట్టుకున్న గాంజా కేసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారు పట్టుకున్నటువంటి గాంజా కేసుల్ని 31 కేజీ కేసుల్లో 557.5 కిలోల గాంజాయిని ఈ ప్రాంతంలో మేము దహనం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే గాంజా పట్టుకున్నామో ఆ కేసుల్ని మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారు, డైరెక్టర్ గారు ఆదేశాల ప్రకారము ఈ రోజున ఇక్కడ వాటిని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ద్వారాగా అడిషనల్ ఎస్పీ గారు, ఏసీ గారు, వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా ఏసీ గారు, ఈస్ట్ గోదావరి ఏసీ గారు, కమిటీ మెంబర్స్ మా ఎస్హెచ్ వారు అందరూ కలిసి ఈరోజు వీటిని
ఇక్కడ అడిషనల్ ఎస్పీ గారు వెస్ట్ గోదావరి ఇన్ఛార్జ్ కృష్ణా జిల్లా, ఇంకా మా అధికారులు, ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ అండ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ వీటిని ఒక వేయింగ్ మిషన్లో తూకం వేసి ప్రతి కేసులోది ఇక్కడ 557.5 కిలోని డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దీనంతా కూడా భవిష్యత్తులో గాంజా రహిత సమాజాన్ని నిర్మించడం కోసం మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కృతనిశ్చయంతో ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా ఈ యాంటీ గాంజా అవేర్నెస్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ధరలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెరిగిన ధరలను నియంత్రించేలా ప్రభుత్వం చొరవ చూపించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సిపిఎం నేతలు నిరసనకు దిగారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం నేతలు వినూత్న రీతిలో ఆటోలను లాగుతూ ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్, డీజిల్, వంట నూనె ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ధరలు తగ్గించకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిన్న వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ మీద 90 పైసలు చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు గత 5 రాష్ట్రాల ఎన్నికల ముందు వరకు ప్రతిరోజు పెరుగుతూ వచ్చినాయి. 110 రూపాయలు అమ్మకం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగిగానే మరలా పెట్రోల్, డీజిల్తో పాటు వంట గ్యాస్ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచడం అంటే దేశ ప్రజానీకంపై మోయలేని భారాన్ని వేసినట్టే. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలనేసి సిపిఎం పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పెట్రోల్, డీజిల్ మీద అక్కడ క్రూడ్ ఆయిల్ ధరల కంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తమ సుంకాల్ని తగ్గించుకుని వాహనదారులకి పెట్రోల్, డీజిల్ మీద ఉపశమనం కలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు వంట గ్యాస్ వల్ల సాధారణ ప్రజానీకం మీద, ముఖ్యంగా మహిళల మీద చాలా ఎనలేని భారం పడుతూ ఉంది. ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం అంటే కేవలం వాహనాల వరకు, వంట వరకు మాత్రమే పరిమితం కాలేదు. దీనివల్ల నిత్యావసర వస్తువుల, సరుకుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కరోనా వల్ల దేశంలో 2 సంవత్సరాల నుంచి ప్రజానీకం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ధరల వల్ల నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగి ప్రజలపై భారాలు పడటం వల్ల ఈరోజు ప్రజలు ఊపిరి సలపుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఉపసంహరించుకోవాలనేసి, పెట్రోల్, డీజిల్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సుంకాలని తగ్గించుకోవాలనేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అంటే ఎన్నికల్లో మేము గెలుస్తూ వస్తున్నాం కదా, ధరలు ఎంత పెంచినా ప్రజలు చూస్తానే ఊరుకుంటారనుకుంటే ఇంతకంటే అవివేకం మరొకటి అవదు. ఖచ్చితంగా తగిన సమయంలో ప్రజానీకం బుద్ధి చెబుతారు. ప్రభుత్వాల తక్షణమే ధరల్ని తగ్గించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మత మార్పిడులపై పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టాలని విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా రవ్వలకొండలో మైనింగ్ తవ్వకాలు చేపట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తిరుమలలో అన్ని మస్తుల ప్రమేయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. तो हिंदू समाज के ऊपर परिणाम करने वाले कुछ विषय आंध्र प्रदेश में ध्यान में आए और इसलिए उसके बारे में विश्व हिंदू परिषद का क्या मत है मैं आपके सामने रखता हूँ। विश्व हिंदू परिषद के लिए और हिंदू समाज के लिए परंपरा का, इतिहास का बहुत बड़ा महत्व है, मगर अभी आंध्र प्रदेश में माइनिंग के नाम पर जो एक बहुत श्रेष्ठ संत यहाँ पर होकर गए, पूज्य स्वामी वीर ब्रह्मेंद्र स्वामी जी, तो उनका तपस्थिली जो केव्स था, तो वहाँ पर रावलकोंडा केव्स कर्नूल डिस्ट्रिक्ट में, तो वहाँ पर कंडीशंस ऐसी है कि 500 मीटर्स के बाद में जाकर उसमें एक माइनिंग करना है, मगर कानून को तोड़कर अभी प्रत्यक्ष वो केव्स को नुकसान पहुंचाकर 500 मीटर्स के अंदर भी इंडिस्क्रिमिनेटली पूर्ण रूप से यह वहाँ पे माइनिंग चल रहा है। तो विश्व हिंदू परिषद यह मांग करती है कि यह माइनिंग तत्काल रुकना चाहिए
और जो कानून तोड़कर ये माइनिंग कर रहा है उसके ऊपर कानूनन कार्रवाई करनी चाहिए। यदि ऐसा नहीं होता है तो विश्व हिंदू परिषद इसके लिए आंदोलन करेगा। अधिक जानकारी बाद में पूज्य स्वामी जी देंगे। दूसरा विषय कि तिरुपति में अनेक लोग, हजारों लोग धर्म दर्शन के लिए पदयात्रा करते हुए आते हैं और इसलिए जो नए नए कानून बन रहे हैं कि टिकट लेके जाना पड़ेगा, अनेक कंडीशंस लगाई है, तो बाहर से आने वाले हजारों भक्तों को इसकी जानकारी नहीं रहती है और ऊपर जाकर केवल टिकट नहीं है ऐसा कहकर उनको दर्शन डिनाई किया जाता है। तो सभी कंडीशंस जो धर्म दर्शन के ऊपर लगाई गई है उसको विद तुरंत इफेक्ट, इमीडिएट इफेक्ट हटाकर भक्तों को दर्शन देने की व्यवस्था करनी चाहिए। यह विश्व हिंदू परिषद की मांग है। आज आंध्र प्रदेश में मंदिरों के प्रॉपर्टीज का अहिंदू कामों के लिए उपयोग करने की गलत आदत लगी है। अभी तिरुपति का कलेक्टरेट घोषित हुआ है और अभी ध्यान में ऐसा आ रहा है कि तिरुपति के कलेक्टरेट के लिए मंदिर के भवन का उपयोग किया जाने वाला है। मंदिरों के भक्तों ने दिया हुआ धन सरकारी काम के लिए नहीं है, अहिंदू कामों के लिए नहीं है, अधार्मिक कामों के लिए नहीं है और इसीलिए तिरुपति मंदिर के भवन का उपयोग कलेक्टरेट के बिल्डिंग के लिए नहीं करना चाहिए। यह विश्व हिंदू परिषद की मांग है और इसलिए इसके विरुद्ध भी हम लोग आंदोलन करेंगे। इस प्रेस वार्ता के माध्यम से ये 2-3 मांगे तिरुपति और रावलकोंडा केव्स के बारे में विश्व हिंदू परिषद रख रही है। आंध्र प्रदेश में हम देखेंगे कि बहुत बड़े प्रमाण में ईसाई मिशनरियों के ये धर्मांतरण के, मतांतरण के षड्यंत्र चल रहे हैं। इसमें 3 बातें मैं सामने रख रहा हूँ। पूर्ण देश भर में जो ट्राइबल पॉपुलेशन, जनजातीय समाज, यह ईसाई या मुसलमान बन गया है तो उसको आरक्षण का लाभ नहीं मिलना चाहिए। ये विश्व हिंदू परिषद की मांग है। अभी विश्व हिंदू परिषद ने जब संसद चल रही थी, पार्लियामेंट चल रहा था, तो उस समय सभी दलों के 329 सांसदों से इस मांग को लेकर हमने संपर्क किया है और हमारी मांग है कि कन्वर्टेड ट्राइबल्स, जो ईसाई या मुसलमान बन गया है, उसका डीलिस्टिंग करना चाहिए। టీడీపీ నేత కేశినేని శ్వేతను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో జే బ్రాండ్, కల్తీ సారాలపై నిరసన తెలపకుండా టీడీపీ నేత కేశినేని శ్వేతను అడ్డుకునేందుకు ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కేశినేని శ్వేత మాట్లాడుతూ దుర్మార్గపు పాలన, ఇది ఒక అసాంఘిక చర్య అని ఆరోపించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల సాకుతో ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసమని ఎంపీ కేశినేని నాని లోక్సభలో ప్రశ్నించారు. దేశంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు కుంటి సాకులు చూపించి ప్రైవేట్ పరం చేస్తున్నారని, కానీ ప్రజలకు ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మడం, ప్రైవేట్ పరం చేయడం వంటి ప్రయత్నాలను టీడీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, దీనిపై కేంద్ర మంత్రులు తగిన సమాధానం చెప్పాలని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ సమాధానమిస్తూ స్టీల్ ప్లాంట్ తగిన లాభాల్లో లేకపోవడం, గత 2 సంవత్సరాల నుంచి తయారీ ఖర్చు రెట్టింపవడం, సొంత గనులు లేకపోవడం వంటి సమస్యల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేశినేని శ్రీనివాస్ సార్, I want to know from the minister through you whether SAIL, Steel Authority of India, which is having 8 plants, 5 integrated plants, 3 special plants and 1 ferroalloy plant and many other joint ventures, whether they are thinking of disinvestment of SAIL. If they are not thinking of disinvestment of SAIL, why are they thinking of disinvesting or privatizing Visakhapatnam Steel Plant, which is a saga of struggle and sacrifice, sir? Nearly 32 people died in the struggle.
to achieve this plant, and also 5 from my city, Vijayawada. I have died in this struggle, sir. So I want to know from the minister whether they are privatizing soil or not. If they are not privatizing soil, why are they privatizing this RINL, which you have a chance to bring it to profits by allocating captive mines for this plant, sir. Thank you. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఎరిగెరి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. లేతజొన్న గడ్డి తిని 14 ఆవులు 2 గేదెలు మృతి చెందాయి. 50 పశువులు అస్వస్థకు గురికాగా వాటిని చికిత్స అందిస్తున్నారు. మూగజీవాల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, మత్తు పదార్థాల రవాణా గురించి ప్రజలకు తెలిసి సమాచారాన్ని అధికారులకు తెలియజేసి సహకరించాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ రవికుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ రహదారిపై తనిఖీలో స్వాధీనం చేసుకున్న గంజాయి అరెస్ట్ చేసిన ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, దీనిలో భాగంగా చిల్లకూరు మండలం బుదనం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సులో 20 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నామని, ఒకరిని అరెస్ట్ చేశామని తెలిపారు. నమస్కారం. ఈరోజు మా జాయింట్ డైరెక్టర్ శ్రీమతి కె శ్రీలక్ష్మి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నెల్లూరు వారి ఆదేశాల మేరకు మేము ఐడి గంజాయి సంబంధించి స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇక్కడ బోధనం టోల్ ప్లాజా దగ్గర తెల్లవారుజామున రూట్ వాచ్ గూడూరు టీము అండ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు ఈ తెల్లవారుజామున విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే ఒక బస్సును కూడా వీళ్ళు చెక్ చేయడం జరిగింది. అందులో శివకార్తిక్ అలియాస్ మాయారత్నమ్మ అనే ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిని వీళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆమె వద్ద సోదా చేయగా మొత్తం 20 కేజీల గంజాయి, ఈచ్ మొత్తం 10 ప్యాకెట్స్ అంటే ఈచ్ ప్యాకెట్ కంటైన్స్ 2 కేజెస్. సో 20 కేజీల గంజాయి, ఎండు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. వారిని అదుపులో తీసుకుని పంచనామా కండక్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళపై కేసు నమోదు చేసి వారిని తీసుకొచ్చాము. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ చేసేసి మేము వాళ్ళని కోర్టుకి హాజరుపరుస్తాం. సుమారు ఇది వాళ్ళు కొన్నదైతే 5,000 చొప్పున కొన్నారు వాళ్ళు కేజీ, అంటే దాదాపు ₹1,00,000 ఉంటుంది. వీళ్ళు అక్కడ ఉండే డిమాండ్ బట్టి 6,000, 7,000 అట్లా కేజీ అక్కడ అమ్ముతారు. కోయంబత్తూరు వాసి అతను. ఆ కోయంబత్తూరు అతను అయితే కేరళ వాడు అంట. వాడు కేరళ వాడు అయితే వృత్తిరీత్యా డ్రైవర్ కోయంబత్తూరులో. అక్కడ కోయంబత్తూరులో చేస్తూ వీడు వైజాగ్లో అక్కడ ఏదో వాడికి ఇంకా కాంటాక్ట్స్ అయితే ఇంకా కరెక్ట్గా రాలేదు మాకు. వాడికి అక్కడ వైజాగ్ దగ్గర ఎవరో వ్యక్తులు ఇచ్చారని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వీడు ఒక 5,000కి ఎంతో కొనుక్కొని కేజీ మొత్తం తీసుకొచ్చి వీడు కోయంబత్తూరులో వీడి దగ్గర ఉండే కస్టమర్స్తోనో ఎవరితోనో వాడు అమ్మేసేసి వాడు కేజీ అక్కడ ఉండే డిమాండ్ బట్టి 6,000, 7,000 చొప్పున అమ్మేయడం జరుగుతుంది కేజీ. అవి ఇట్లా వీడు ఇంతకుముందు వాడిని విచారిస్తే ఇంతకుముందు ఒక 4 రోజుల క్రితం ఒకసారి తెచ్చాడంట. ఇప్పుడు రెండోసారి మాకు దొరికిపోయాడు. మేము మొత్తం కూడా వాడి గురించి విచారించేసి మేము వాడిని మొత్తం ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా, ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మేము విచారించి తగిన చర్య తీసుకుంటాం. మరియు ఈరోజు ఇక్కడికి రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ సెబ్ అఫెన్సెస్లో సీజ్ చేయబడిన 20 వాహనాలు ఉన్నాయండి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మేరిపేటలోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి. కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్న తెరాస ఎంపీలు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై అక్కసు చూపించారనే ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ధరలపై వెల్లువెత్తుతున్న నిరసనలు. సిపిఎం నేతలు వినూత్న రీతిలో ఆటోలను లాగుతూ ఆందోళన. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి జై న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.